హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 85వ భాగం. రచయిత వనజ గారు. నేను శేషు నువ్వునా అని మార్తాండకి అతను అవును అని చెప్పాక మీరు సీతారామపురంలో ఉన్న మార్తాండ గారి కదా అని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేశాడు మన మార్తాండ తాత. అవునని క్లియర్ చేయడంతో ఎలా ఉన్నారండి బాబోయ్ అని అడిగాడు ఆ సోకాల్డ్ శేషు అనే పర్సన్. చాలా రోజుల తర్వాత తమ ఊరి వాళ్ళని చూసిన అత్యుత్సాహంతో మన బుర్రమీసాల తాతలు కూడా బానే ఉండడంతో, బానే ఉన్నాను. నువ్వేంటిక్కడ? ఆస్పత్రిలో ఏదైనా పనుందా? ఒంట్లో బాలేకొచ్చావా? అని అడగడంతో, నాకేంటండి నేను నిక్షేపంలో రాయిలాగున్నాను. ఒక చిన్న సమస్య వచ్చిందిలెండి. దానికోసం నేనే కాదు మన ఊరి వాళ్ళందరం కూడా వచ్చామంటూ మార్తాండ జాస్మిన్ ఉన్న గది వైపు చూపించేసరికి మార్తాండతో అనుమానం వచ్చి ఎవరు ఆ పిల్ల? అని ఆ అమ్మాయి కోసం మన ఊరు పెద్దలందరూ ఎందుకొచ్చారని అడగడంతో అయ్యయ్యో! బాబు దాని గురించి ఏమడుగుతారులెండి. అదొక పెద్ద కథ అని, సరే లోపలికి రండి. అందరిని మీకు పరిచయం చేస్తాను అని అంటూ అతను చెప్పేసరికి అంతలో అభి అటువైపుగా వస్తూ ఇక్కడ ఈ అభి ఉంటే మార్తాండ మనవడు అన్నమాట. తాతయ్య ఇక్కడేం చేస్తున్నారు? మీకు టెస్ట్ టైం అయింది. డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పేసరికి ఏదో జరుగుతుందని మార్తాండ కన్నింగ్ బుర్ర గ్రహించడంతో శేషు నీకు పనేం లేకపోతే ఒకసారి సాయంత్రం నన్నొచ్చి కలుస్తావా అని అడిగాడు. సాయంత్రానికి మేము ఊరు బయలుదేరిపోతున్నామంటూ ఆ! అతను చెప్పేసరికి, రేపు నేను దగ్గరుండి నిన్ను కారులో ఊరికి పంపిస్తానులే అంటూ, మన వాడి జోబులో నుంచి ఒక విజిటింగ్ కార్డ్ తీసి, శేషుకిస్తూ ఆ అడ్రస్ పట్టుకొని సాయంత్రం నా దగ్గరికి రా. నీతో మాట్లాడాల్సిన మాటలు చాలానే ఉన్నాయని చెప్పడంతో, అభిరూప్‌తో వెళ్ళిపోయాడు మార్తాండ. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలో ఏమోలే. చాలా రోజుల తర్వాత కలిసిన మనిషి కదా! అందుకే ఒకసారి వింటే తప్పేంటని అనుకుంటూ, ఆ వాష్‌రూమ్ ఎక్కడో వాళ్ళను వీళ్ళని అడిగి పోయి వచ్చాక లోపలికొచ్చిన అతన్ని మిగతా అందరూ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అని అడగటంతో, ఒంటికి పోయింట్లే అని చెప్పేసి వీళ్ళని ఎలా తప్పించుకోవాలి. సాయంత్రం ఊరికి వెళ్లకుండానే ఆలోచన మొదలుపెట్టాడు శేషు. మధ్యాహ్నం అందరూ హోటల్‌లో తినేసి సాయంత్రం అవుతుండగా ఊరికి వెళ్తూ ఉంటే వాళ్ళని సంతోషంగా సాగనంపింది జాస్మిన్. కానీ శేషు మాత్రం అన్నా నాకు కొంచెం పనుంది. ఈ ఊర్లో మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్తే, ఎక్కడికిరా? అసలుకే ఊర్లో బంధువులు కూడా ఎవరు లేరు కదా నీకు. నీకేం తెలుసని రేపొక్కడివే వస్తావు ఏం అవసరం లేదు మాతో పాటే రా అంటూ వాళ్ళలో ఒకాయన చెప్పేసరికి లేదన్నా నాకు తెలుసు మా చిన్నాన్న ఈ ఊర్లోనే ఉన్నాడు. పొద్దున్న నేను బయటికి వెళ్ళినప్పుడు కనిపించి, ఇదిగో అడ్రస్ కూడా ఇచ్చాడు నాకు రమ్మనని చెప్పి, మార్తాండ పేరు చెప్పకుండా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు శేషు. సరేలే ఎలాగోలాగ వెళ్ళు కానీ జాగ్రత్తగా మాత్రం ఊరికొచ్చేయి అంటూ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో ఆటోను, బస్సును అడుగుతూ మార్తాండింటికైతే చేరుకున్నాడు శేషు బాబాయ్. క్యా హోనా బోలో అంటూ వాచ్‌మెన్ అదరగొడుతున్న హిందీకి తెలుగు తప్ప మరేమీ రాని ఇంగ్లీషు కూడా ఏమీ రాని శేషు బిక్కమొహం వేస్తే, కాసేపు వాడు హిందీని నాశనం పట్టించిన శేషు బాబాయ్ కావాలని ఆట పట్టించడానికి ఏమైనా చెప్పాడా? లేకపోతే నిజంగానేనా? సరేలే అనవసరంగా ఈ ఊరు వాళ్ళని కూడా పంపించేశాను. ఇప్పుడు ఒక్కడినే ఎలా వెళ్ళాలో అంటూ బుర్ర గోక్కుంటూ అక్కడే ఉండిపోతే అది తన పెద్ద రూమ్. కిటికీల నుండి చూసిన అభిరూప్ మార్తాండకి చెప్పడంతో బుర్ర మీసాల తాతని బయటికి వచ్చి శేషుని లోపలికి తీసుకెళ్లాడు. అరే! ఏంది బాబాయ్ తెలుగు అని పట్టుకోకుండా హిందీ వాడిని వాచ్‌మెన్‌గా పెట్టుకున్నావు. వాడేమో నన్ను చంపుతున్నాడు వచ్చినప్పటి నుంచి అని బాబాయ్ అంటే తాత అవన్నీ కాదులే అని చెప్పి రాత్రి వరకు రెస్ట్ తీసుకోమని మంచిగా డిన్నర్ టైం అయినప్పుడు చికెన్‌లో వెరైటీస్, మటన్‌లో వెరైటీస్ చేసుకునే అలవాటుంది అనిపించినట్టుగా నాటుసారా అన్నీ కళ్ళకు విందు చేయడానికి మనసు పక్కకి దొర్లిన శేషు వాటిని చూసి నోట్లో నీళ్లూరి మార్తాండ తిను అనగానే ఒక్కొక్కటి లాగించడం స్టార్ట్ చేశాడు. కానీ సారా మాత్రం అప్పుడే ఇవ్వలేదు మార్తాండ. ఎందుకంటే ఎక్కడ తాగితే అసలు నిజాలు చెప్పకుండా నిద్రపోతాడేమోనన్న భయంతో. ఆకలి మొత్తం తీరాక ఇప్పుడు చెప్పు అసలు ఊరి సంగతి ఏంటి? ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎవరు? అంటూ మార్తాండ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉండేసరికి ఆన్సర్లు చెప్పడానికి ఇదిగో మార్తాండ బాబాయ్ నాకిలా ఏమీ నచ్చలేదు. ఒక గ్లాసు అది తాగేసి ఆ తర్వాత చెప్తానని అన్నాడు శేషు. ఇంకతని గోల ఎందుకనుకున్నాడేమో! సరే కొంచెం తాగేసి పూర్తి మత్తులో ఉండకుండా నిజాలు మాత్రమే చెప్పని చెప్పేసరికి ఒక గ్లాస్ లేపేసిన శేషు బాబాయ్ ఇప్పుడు చెప్తాను విను నీకు మన ఊరి కథ ఎంతవరకు తెలుసని అడగడంతో ఎంతవరకేంటి నా తమ్ముడు చనిపోయాక కొన్ని రోజులకే నా కూతురు కూడా చనిపోయిందని చెప్పాడు మార్తాండ. అది కాదు బాబాయ్. దాని మధ్యలో ఏం జరిగిందో నీకు తెలుసా అని శేషు బాబాయ్ అడిగితే మధ్యలో ఏం జరిగిందని పాపం తన మరదలు చేసిన విషయం తెలిసి వదిలేశాడు. తెలియకుండా వదిలేశాడు. మర్చిపోయిన మార్తాండ అడిగేసరికి రఘురామయ్య గారి చెల్లెలు ఉండేదే కదా సుమంగలి అని ఆవిడనే కదా నీ తమ్ముడికి చేసుకుంది. ఆవిడ మన ఊర్లో శివపార్వతుల కళ్యాణం జరుగుతుందంట కదా ప్రతి ఏడు అలా రామయ్య గారు జరిపిస్తున్నప్పుడే ఆ పార్వతమ్మ విగ్రహం తీసుకుని వెళ్ళి మన ఊరి అవతల బావి ఉంది కదా పెద్ద అడవిలో అందులో వేసేసిందంట.
అలా జరిగిన క్షణమే ఆమెకు పక్షవాతం వచ్చిందంటే అప్పుడు గుర్తొచ్చింది ఆ మార్తాండకు జరిగిన విషయం. కానీ అప్పట్లో తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఊరి విషయాలేవి అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం వాటిని బయటికి తీశాడు. అయితే ఏమైంది అంటూ మార్తాండ అడిగేసరికి, అంత చిన్నగా అడుగుతావేంటి బాబాయ్? ఆది దంపతులు అయ్యా, అమ్మోరు. వాళ్ళని విడదీస్తే ఏ ఊరైనా బావుంటుందా? మీ తమ్ముడు చనిపోయాడని, నువ్వు ఊర్లో అలా జరిగిందని, ఆ రఘురామయ్య ఇద్దరు ఊరిని వదిలిపెట్టి వచ్చేశారు కదా! ఆ తర్వాత జరిగింది ఏది మీ ఊహకు కూడా అందుండదు. అన్ని ఘోరాలు జరిగాయి. ఒక చావు జరిగితే వెంటనే 3 చావులు జరిగేదాకా ఊరుకోదు మన ఊరు. అన్నింటికి మించి నీళ్లు కూడా దొరకడం లేదు. చాలా కష్టమైపోతోంది. అందుకే గవర్నమెంట్‌కు మన ఊరు పెద్దలందరూ పిటిషన్ పెడితే, హాస్పిటల్‌లో చూసావు కదా! ఇంజినీర్లు పంపించారంటూ మొత్తం చెప్పి ఇది జరిగిందంటూ ఇంకో గ్లాస్ పైకెత్తాడు శేషుబాబాయ్. ఇంత జరిగిందా? మరి నాకెవరూ చెప్పలేదేంటి? అని అనుకున్నాడు కానీ అంతలోనే తను ఊరి వాళ్ళెవరితో కాంటాక్ట్‌లో లేడని తెలిసి కాస్త ఫీలయిన మార్తాండ బాబాయ్ మరి దీనికి పరిష్కారం లేదంటనా? అని తిరిగి మళ్ళీ ఆ శేషుని అడిగేసరికి, ఎందుకు లేదు ఉందంట. నాకు కూడా తెలియదు. మన ఊరు వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. మన రఘురామయ్య అదే ఆ సూర్యదేవర ఇంటి నుండి వచ్చిన కోడలు ఏదేదో చేయాలంట. బావి దగ్గరికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తే తప్ప మన ఊరు, ఆ వంశం రెండూ బాగుండవంట. ఇవేం చేయకపోతే వాళ్ళ వంశం అంతరించిపోతుందంట అని చెప్పేసరికి మార్తాండ పెదాల మీద ఒక గర్వపు నవ్వు వచ్చింది. మరి ఇవన్నీ సైడ్ నుంచి వింటున్న అమరూప్ ఏం చేస్తాడు? శేషు బాబాయ్‌తో ఇంకా ఊరి గురించి అప్డేట్స్ అన్నీ తెలుసుకున్న మార్తాండ తాత ఇద్దరి నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాక, ఇంక రాత్రి తాగినంత తాగనిచ్చి పనోళ్ళతో ఒక రూమ్‌లో పడేయించాక పొద్దున్నే ఒక డ్రైవర్‌ని పెట్టి మరీ శేషు నా ఊరికి పంపించాడు. ఆ డ్రైవర్‌ని కూడా ఆ ఊర్లోనే ఉండమని చెప్పి, తను మాత్రం ఆలోచనలో పడ్డాడు మార్తాండ. మామూలుగానే ఆ సూర్యదేవర కుటుంబం ఊరి కోసం కానీ, ప్రజల కోసం కానీ ఎంతైనా చేస్తారు. అలాంటి తన సొంత ఊరు ఇన్ని కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఈ అబ్బిగాడు ఎందుకు ఏమి స్పందించకుండాడని ఆలోచిస్తూ ఒక్కసారి జ్వాలను కలిస్తే ఆ ఇంట్లో పరిస్థితి ఏంటో అర్థమవుతుంది కదా అని అనుకుంటూ అనుకునేదే తడువుగా ఫోన్ చేశాడు. కానీ ఆఫీస్‌లో మీటింగ్‌లో బిజీగా ఉన్న జ్వాల ఆ కాల్‌ని చూడలేదు. మీటింగ్ అంతా అయిపోయాక చూసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కూడా బాగా అలవాటు పడ్డట్టు ఉన్నాయి ఆ ఇంటి నీళ్ళు అని తిట్టుకుంటూ ఈసారి అభిరూప్‌ని అడగడం స్టార్ట్ చేశాడు మార్తాండ తాత. ఒకసారి జ్వాలను చూడాలి ఎలా అయినా సరే వచ్చేలాగా చేయవా అని. కానీ అభిరూప్ మాత్రం తన చెల్లి గురించి ఆలోచించి ఇన్ని రోజులు ఇక్కడికి రాలేదంటే అక్కడ ఆమెతో ఎంతో కొంత సంతోషంగా ఉన్నట్టే కదా అని ఎప్పుడు ఆమెను కనీసం కంపెనీ కోసం కూడా కాంటాక్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు మార్తాండ మళ్ళీ ఏదో ప్లాన్ చేయడానికి అడుగుతూ ఉండేసరికి ఎందుకు ఒప్పుకుంటాడు? అందుకే అతను కూడా కరాకండిగా పిలవను అని చెప్పేసరికి మార్తాండకు తను పెంచిన పులులు ఇప్పుడు పిల్లులైపోయిన ఫీలింగ్ వచ్చింది. మిమ్మల్ని ఇలా కాదురా! మీరిద్దరూ నేను పెంచిన పిల్ల బచ్చాలు. ఎలా రప్పించుకోవాలో నాకది బాగా తెలుసులే అని అనుకుని మార్తాండ ఫస్ట్ దీనికోసమే మళ్ళీ తన బుర్రని పదును పెట్టాలనుకుంటూ కూతురు ఉన్న గదిలోకి వెళ్ళాడు. అయోధ్యలో రోజులు చాలా అందంగా, సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి. ఆదిత్య సైలెంట్‌గా ఉన్నా కూడా ఆద్యలో అల్లరి అందరినీ తమ బాధలు మర్చిపోయేంతలాగా చేస్తూ ఉంది. అంతకంటే ఆనందం ఇంకా జానకి తన దగ్గరే ఉండడం, ఆమెకెలాంటి కష్టం రాకుండా చూసుకోవడం. అభికి చాలా నచ్చిన విషయం. పెరుగుతున్న ఆమె పొట్టను చూసి రోజులు కౌంట్ చేసుకుంటున్నాడు అతను అని అనుకుంటున్నారా? కాదు. తన బేబీని చూడాలని ఆరాటం కాదు. ఆమెకు ఈ ఫేజ్‌లో బాగా చూసుకోవాలి అన్న ఆరాటం చూస్తుండగానే మరో 3 నెలలు గడిచిపోయేసరికి జానకి ఆరో నెల చివరిలోకొచ్చేసింది. ఆమె బంప్ ఇంకొంచెం ఎత్తుగా కనపడటంతో ఆఫీస్‌కి రెడీ అవుతున్న అభి దగ్గరికి వెళ్లి కోపంగా నిలబడింది జానకి. "ఎందుకు మై డియర్ జాను అంత కోపంగా ఉన్నావంటూ అభి అడిగితే, రామ్ నాకు నీ మీద అనుమానంగా ఉంది అంటూ జానకి అనేసరికి, ప్రామిసే నేను స్కూల్స్ నా ఏఆర్ కంపెనీ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళడం లేదు కూడా. వెళ్ళింది లేదు. నువ్విలా అనుమాన పడితే నేనేమైపోవాలి జానకి అంటూ అభి నాటకీయంగా చెప్తూ ఉంటే దాని గురించి కాదంటూ సీరియస్‌గా ఉన్న జానకి తన బమ్‌ని చూపించింది. కళ్ళు కిందకి దించిన అభి ఏమైంది? ఏమైనా ఇబ్బందిగా ఉందా? అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే లేదంటూ గట్టిగా అరిచింది జానకి. ఉష్! ఎందుకలా అరుస్తావు? చిన్నగా మాట్లాడొచ్చు కదా జాను. ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏంటే? ఏమైనా ఇబ్బందిగా ఉందా? హాస్పిటల్ తీసుకువెళ్ళనా? అని అంటూ అభి లాలనగా అడుగుతూ ఉంటే పోయినసారి 6 నెలలకే ఇంతెత్తు కడుపేంటి అని అడిగితే నువ్వు హెల్తీగా ఉన్నావు. కడుపులో బేబీ హెల్తీగా ఉందని చెప్పి నన్ను మోసం చేసి ఇద్దరు పుట్టారని తెలియకుండానే 2 ఏళ్లు దూరం చేసుకున్నావు. ఇప్పుడు కూడా అలాగే ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అంటూ జానకి కోపంగా అడిగేసరికి ఆమె వంక నవ్వుతూ చూశాడు. అభి నేనిక్కడ సీరియస్‌గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతావేంటి రామ్? అని అంటూ జానకి విసుగ్గా అడుగుతూ ఉంటే నీకు నేను చెప్పిన లవ్ స్టోరీ మాత్రమే తెలుసు. మన పెళ్లి ఎలా జరిగింది? మనం ఎలా దూరం అయిపోయామని మరి నేను ట్విన్స్ అన్న విషయం నీ దగ్గర దాచినట్లు ఇవన్నీ నీకసలు గుర్తులేనే లేవు. మరెలా ఇప్పుడు వచ్చి నన్ను క్వెషన్ చేస్తున్నావు జానకి? అంటూ అభి అడిగేసరికి ఎంత ఆవేశంగా తనకు గుర్తొచ్చిన విషయం
అడగాలని వచ్చిందో జానకి అంతే ఆలోచనలో పడిపోయింది. అవును నిజమే కదా! ఏమో ఈ మధ్య నాకు కొన్ని కొన్ని గుర్తులేనివి కూడా జరిగినట్టుగా అనిపిస్తోంది. మొన్న ఒకరోజు ఏమనిపించిందో తెలుసా? నేను ఆటోలో వెళ్ళిపోతున్నానంట. నువ్వు నా తాళి లాగేసుకున్నావంట. వెళ్తూ వెళ్తూ నేను కింద పడితే నీకు కూడా తలకు దెబ్బ తగిలింది. ఇలా అనిపించింది. మళ్ళీ నీకు చెప్పి కంగారు పెట్టడం ఎందుకని నేను చెప్పలేదు అని అంటున్న జానకిని దగ్గరికి తీసుకొని అభి డెలివరీ అయిన వెంటనే నీకు మెమరీ లాస్ అంటే పార్షియల్‌గా అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నట్టుగా ఉన్నాయి. జాను కుదిరితే ఒకసారి మంచి డాక్టర్‌ని కలుద్దామా అంటూ అభి అంటే వద్దు నువ్వే అన్నావు కదా! మన గతం చేదు అని కాబట్టి దాన్ని నాకు గుర్తు తెచ్చుకోవాలని లేదు. ఇప్పుడు ఉన్నంత ప్రేమనే నీ మీద ఉండనివ్వు. ఒకవేళ అది గుర్తొస్తే నేను ద్వేషిస్తానేమో. సహజంగా నాకు గతం గుర్తొచ్చినప్పుడు చూద్దాంలే అంటూ జానకి అంటే ఆమెను హగ్ చేసుకున్నాడు అభి సైడ్ నుంచి. ఎందుకంటే ఎదురుగా పొట్ట అడ్డం వస్తోంది కాబట్టి. నేనెన్ని చేసినా కూడా నా జానకికి ఈ రాముడిని ప్రేమించడం మాత్రమే వచ్చని చెప్పు మెల్లిగా. జానకి లిప్స్ అందుకోబోయే టైంకి ఏం చేస్తున్నారు మీరు అంటూ నడుముల మీద 2 చేతులు పెట్టుకున్న ఆద్య ఆ రూమ్‌లోకొచ్చేస్తే మెల్లిగా దూరం జరిపాడు అభి. జానకిని "ఏం లేదు బంగారం. అమ్మకేదో డౌటొచ్చి అడుగుతోంది అంతే" అని చెప్పి కూర్చొని డైవర్ట్ చేసి ఎత్తుకొని కిందకి తీసుకుని వెళ్ళాడవి. వాళ్ళిద్దరిని చూస్తూ నా కూతురు రామ్ టైం తీసేస్తుందని అనుకుంటున్నా. జానకి అందరి కిందే ఉండడంతో ఏం పడుకుంటాంలే అని మెల్లిగా స్టెప్స్ దిగి హాల్లోకొచ్చింది. కూతుర్ని డైవర్ట్ చేసిన అభి ఆమెతో డ్రై ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని కాసేపు ఇష్టంగా చూసి తనకు కూడా తినాలనిపించి అభి దగ్గరికి వెళ్లి నోరు తెరవడంతో ఆమెకు ఒక స్పూన్ పెడుతున్న అభిని డాడీ నో అవి నావి అంటూ ఆపేసింది బుడ్డది. లేదు నాన్న అలా అనకూడదు అని అడుగుతుంది అమ్మ కదా! నీ తమ్ముడు అంటూ మళ్ళీ డైవర్ట్ చేసిన అభికి ఈజీగా కరిగిపోయిన ఆద్య తమ్ముడికైతే ఇంకా పెట్టంటూ తను తినకున్న మొత్తం జానకినే తినేలాగా చేసింది ఆద్య. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఆద్య కోసం ఇంకెన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చి తినిపిస్తూ ఉంది. ఎక్కడో ఆడుకుంటున్న ఆదిత్య కూడా వాళ్ళ దగ్గరికి రావడంతో నలుగురు కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సడన్‌గా హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఒక గంభీరమైన స్వరం వినిపించేసరికి అందరూ గుమ్మం వైపే చూశారు. ఆ పిలుపుకి ఇంట్లో ఉన్న అందరూ హాల్లోకొచ్చి చూసేసరికి ఫస్ట్ కొంచెం భయపడితే కౌసల్య మాత్రం వినయంగా స్వాగతం పలకడానికి గుమ్మం వరకు వెలిగింది. ఇంతకీ ఆ వచ్చిన వారెవరు? గెస్ చేసి కామెంట్ చేయండి. మరి మార్తాండకి ఊర్లో ఏం జరుగుతుందో విషయం అంతా కూడా తెలిసిపోయింది. మరిప్పుడు ఈ మార్తాండ ఏం కుళ్ళు ప్లాన్ వేయనున్నాడు? అభి జానకిలకి ఏ రకంగా ఇబ్బంది కలిగించనున్నాడు? మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. హై బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ గ్రోత్‌కి హెల్ప్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.